నాకు హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం వల్ల ఆనందం లేదు, బాధ లేదు. హ్మ్. గారు చంద్రబాబు నాయుడు గారు పని. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం వల్ల లేదా గెలవడం వల్ల నాకు ఎటువంటి బాధ లేదు, ఆనందం లేదు. హ్మ్. నాకు రిఫార్మ్స్ ఎవరైనా తీసుకొస్తే, చేంజెస్ తీసుకొస్తే ఆనందం. హ్మ్. ఈ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు వెళ్తున్న ప్యాటర్న్‌లో అది నవ అంటే సూపర్ 6 అయినా, సూపర్ 9 అయినా ఈ ఫార్మ్స్‌లో ఎటువంటి వ్యక్తిగతంగా అడుగుతున్నారు మీరు కాబట్టి. వ్యక్తిగతంగా అలాంటి రిఫార్మ్స్ ఎవరు తీసుకొస్తే వాళ్ళని అభినందనిస్తాను. మనసు లోపల నుంచి చాలా బాగుండాలనిపిస్తుంది. ఇప్పుడు లోపల గూడా ఇప్పుడు ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ వల్ల ఎటువంటి డెవలప్‌మెంట్ జరగదని నేను 100% వ్యక్తిగతంగా నమ్ముతాను. అంటే మీ సర్వేకి సంబంధించిన ప్రతి ఒక్క ఖర్చుని ఆయనే పెట్టుకున్నారు అని ఒక ఇది మాట. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకి సర్వే చేసి పెట్టేది కూడా ఆయన ఖర్చెందుకు పెట్టుకుంటారు? మేము సర్వే చేసేది ఎమ్మెల్యేలకి. హ్మ్. ఎవరైనా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేనా, టీడీపీ ఎమ్మెల్యేనా, జనసేన ఎమ్మెల్యే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సర్వే చేసి పెట్టుకుంటాం. హ్మ్. ఫర్ సపోజ్ మీరది చెప్పొచ్చు ఇంకా కావాలంటే. మీరు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే చేశారో హ్మ్. వాళ్ళందరి ఖర్చు ఆయనే పెట్టుకున్నారని. అది హ్మ్. అంతవరకు నిజమై ఉండొచ్చు ఫర్ హ్మ్. సపోజ్. హ్మ్. లెట్స్ అస్యూమ్ వాళ్ళ వెనకాల ఆయన ఉన్నాడు కాబట్టి హ్మ్. కేకేటీని సర్వే చేయించుకోండి నేను పెడతానని చెప్పి పెట్టించుకున్నాడు. ఆయన ద్వారా మనకు వచ్చుండొచ్చు లెట్స్ అస్యూమ్. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే సర్వే చేయించుకున్నప్పుడు ఆయనకెందుకు పెడతాడు? మన రిపోర్ట్ టీడీపీకి ఇవ్వంగా. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి ఇస్తాం కదా! హ్మ్. ఓకే. సో, దీంట్లో నిజం లేదంటారు. అసలు క్వెషన్‌లోనే నిజం లేదు. హ్మ్. హ్మ్. అండ్ కూటమి విషయానికొచ్చేస్తే నిజంగానే అసలు కూటమిలో జనసేన, అలాగే తెలుగుదేశం విడివిడిగా ఒకవేళ ఈసారి గూడా పోటీ చేసుండుంటే, హ్మ్. పవన్ కళ్యాణ్ గారి జనసేన నిజంగానే మళ్ళీ ఫార్మ్‌లోకొచ్చుండేదా? ఇలా అంటే 21, దాంట్లో చాలా 21/21 అర్థమైందండి. వచ్చుండేదా? అహా! వచ్చుండేది రాదనేది చాలా అంశాల మీద ఆధారపడతది. మీరు 2019 ఎలక్షన్స్ అయిపోంగానే, హ్మ్. ఈసారి మనం ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నాం హ్మ్. అనేదొకటి. హ్మ్. అంటే ఖచ్చితంగా గట్టిగా పోటీ చేద్దాం. దాంట్లో ఆప్షన్ ఏ 175 నియోజకవర్గాలు మనం పోటీ చేస్తున్నాం. పోతే పోనివ్వండి, ఓడిపోతే ఓడిపోండి. మళ్ళీ మనం పోరాడదాం, గట్టిగా నిలబడతాం. నేనుంటాను. నాకు నమ్మకం ఉంది. ఈరోజు 8 మనకి రేపొద్దున 80 సీట్ల వరకు తీసుకెళ్తది. 8% ఓట్‌ని 80 సీట్లకి ఎళ్తది, 88కి ఎళ్తదని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేదొకటి. అప్పట్లోనే స్టార్టింగ్‌లో లేదు. హ్మ్. ఈసారి మనం 50 నియోజకవర్గాలు పోటీ చేస్తున్నాం. రేపు పొద్దున ఎవడు పవర్ అని మనం డిసైడ్ చేద్దాం. ఒక 50 నియోజకవర్గాలు ఎంచుకున్నారనుకోండి. అదొక పద్ధతి. ఆ విధంగా కాకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయకుండా పోకుండా కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటూ పోయి లాస్ట్‌లో కూటమి కడదాం అని చెప్పి కూటమిలో ఫెయిల్యూర్ అయిందనుకోండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఒక అంశం మీద, ఒక నియోజకవర్గం మీద డిస్ప్యూట్ వచ్చి వద్దనుకొని పోతే అప్పుడు ఆప్షన్ ఏ మనం కొన్ని నియోజకవర్గాలు వెళ్దాం. 175 నియోజకవర్గాలు వెళ్దాం. కానీ ఆల్రెడీ ఫస్ట్ ప్యాటర్న్‌లో ఎక్కువ అవకాశం ఉంటది. హ్మ్. మీరు ఎలక్షన్స్ 3 నెలల వరకు మనం డౌన్ అవుతూ అంటే మనకు నమ్మకం లేదు. మనం గట్టిగా పోరాడలేం. మనం తక్కువ మెజారిటీ అదేదో చెప్పుకుంటా వచ్చి ఇప్పుడు కూటమి దగ్గరకొచ్చి విడిపోయి సెపరేట్‌గా పోటీ చేస్తున్నారు. ఆబ్వియస్‌గా నష్టపోతారు. ఇద్దరు నష్టపోయుండేవాళ్ళు. హ్మ్. ఒకరే కాదు ఇద్దరు. ఓకే. సో, లాస్ట్ టైమ్ 2019లో ఎలాంటిది ఒక సిట్యుయేషన్ జరిగిందో ఇక్కడ గూడా అదే క్రియేట్ అయ్యి ఉండేదంటున్నారు. చెప్పలేం. హ్మ్. అది నంబర్ ఆఫ్ ఫ్యాక్ట్ కొన్ని అట్లా అంత డ్రాస్టిక్‌గా ఉండకపోవచ్చు కానీ, హ్మ్. కానీ ఎలా ఉంటుందండి చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. బట్ వైఎస్ఆర్‌సీపీకి ఫెచ్ అయ్యింది ఎంతో కొంత. హ్మ్. అంటే ఇప్పుడు మీరు రిజల్ట్స్ వచ్చిన దాన్ని చూస్తున్నారండి. హ్మ్. 133 వచ్చేసాయి. దీనికి 11 వచ్చేసాయి అనుకోండి. 137, 5 అని 11 వచ్చిందనుకోండి. హ్మ్. దాన్ని చూస్తున్నారు మీరు. హ్మ్. అది రావాలంటే కాంబినేషన్ వచ్చిన ఫ్యాక్టర్‌లో వచ్చిన రిజల్ట్స్ ఇవి. హ్మ్. అప్పుడు దీంట్లో వాళ్ళకి 21 లేకపోయినా మనం ఫార్మ్ చేస్తాం కదా! అనేది అది ఈ లాజిక్ కరెక్ట్ కాదనమాట అది. అందరూ మీ దగ్గరకొస్తున్నారు. హ్మ్. ఎందుకంటే మీరిప్పుడు సక్సెస్ అయ్యున్నారు కాబట్టి. హ్మ్. నిజాలు మాట్లాడుకోవాలి అంటే. కానీ మీరు ఇది స్టార్ట్ చేసిన ఇనిషియల్ డేస్‌లో హ్మ్. మీరు ఒక టీమ్ ఫార్మ్ చేసుకోవాలి అన్నా, హ్మ్. లేకపోతే ఆ టీమ్ మీ మాట వినాలి అన్నా, ఆ హ్మ్. టీమ్ మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నా, వాళ్ళని మీరు కరెక్ట్‌గా ఎగ్జామిన్ చేయాలన్నా, మీరు చెప్పిందే వాళ్ళు అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి అన్నా, నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత స్ట్రగుల్ పీరియడ్ ఉండి ఉండొచ్చని నేను 100% అనుకుంటున్నాను. ఉంటది. ఎందుకుండదు? సో, అసలు ఇప్పుడు గూడా ఉంది. ఆ! ఆ! సరే. ఒక్కసారి చెప్తారా దాని హ్మ్. గురించి? అంటే ఇనిషియల్‌గా నేను ఆహ్, ఆ టీమ్ బిల్డ్ చేసుకోకముందే ఫస్ట్ ఒక ఇండివిడ్యుయల్‌గా ఒక ఎమ్మెల్యే‌నిగో ఎవరినో కలిసి నేను ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను. హ్మ్. అది చూసుకుందాం ఎలా ఉంటదని. ప్రెజెంటేషన్ వాళ్ళకి నచ్చింది. బాగుంది మనం చేద్దాం అదన్నారు. అప్పుడు ఇంకా నేను రిజైన్ కూడా చేయలేదు. బట్ దే గేవ్ ఎ కాన్ఫిడెన్స్ ఓకే. మీరు చేయగలుగుతారన్న నమ్మకం వాళ్ళు కలిగించారు. వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు నా రిపోర్ట్ నచ్చడం వల్ల. హ్మ్. తర్వాత రిజైన్ చేసి ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా చాలామంది నరమానవుడు ఎవడు రిజైన్ చేసి సర్వేకెళ్ళమని సలహా ఇవ్వడు కదా! అవును. అదేంటో తెలీదు. ఎందుకో తెలీదు. ఆల్రెడీ మనకు హాయిగా కూర్చుంటే చేతికి మంచి అమౌంట్‌లొస్తున్నాయి. ఖర్చులన్నీ పోగా ఒక రూ. 1,00,000 మిగులుతున్నాయి అక్కడ. సో, ఇంత ప్రశాంతమైన జీవితం ఉన్నప్పుడు ఎందుకు వదులుకోమని ఎవరు సలహా ఇవ్వలేదు. ఎవరు నాకు సర్వేకి ఎళ్తున్నానని చెప్పినప్పుడు నో వన్ ఒక్కరు కూడా సింగిల్ పర్సన్ కూడా నువ్వు చెయ్యి సర్వేస్ అని చెప్పిన సజెషన్ ఇచ్చినోళ్ళు లేరు. లేరు. హ్మ్. ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు. ఆబ్వియస్‌లీ ఎవరు నా సలహా ఇది ఎందుకు ఇదే చేసుకో అంటున్నారు. లేదు నీకు అటు ప్యాషన్ కదా! నువ్వు వెళ్ళు అని అట్లా ఎవరు చెప్పలేదు. ఒక్క పర్సన్ కూడా చెప్పలేదు. ఎందుకంటే సెక్యూర్ జాబ్‌ని అయితే వదిలిపెట్టేసి ఎవరండి ఏదో ఎవరు ఒప్పుకుంటారు? హ్మ్. నాకు ఒక్క పర్సన్ కూడా చెప్పలేదు. నేను హ్మ్. ఒక 100 మందిని అడిగాను అనుకోండి. 100 మందిలో ఒక్కరు కూడా చెప్పలేదు. హ్మ్. బట్ నేను ఇనిషియల్‌గా అటు వెళ్దాము అనుకున్నప్పుడు వంశీ అని నాతో పాటు నేను ట్రావెల్ చేస్తున్నాను మీతో పాటు.
నాకు అది ఇంట్రెస్ట్ పాలిటిక్స్, నేను జాయిన్ అవుతాను మీతో పాటు. ఫస్ట్ అతను ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు. ఫస్ట్‌లో. ఫస్ట్ ఎంప్లాయీ. హ్మ్. ఆ తర్వాత నిదానంగా టీమ్ బిల్డ్ చేసుకున్నాం. 1 బై 1, 1 బై 1, 1 బై 1 యాడ్ అయ్యారు. డేటా టీమ్ యాడ్ అయింది. లేకపోతే సర్వేయర్స్ యాడ్ చేసుకున్నాం. రకరకాల అవుట్‌సోర్సింగ్ ఇవ్వడం మొదలుపెట్టాం. చిన్నగా పేరొచ్చింది. ఇంకా అలా డెవలప్ అయింది. సో, మొత్తానికి ఇప్పుడు ఇది జరిగింది. హ్మ్. ఇక ముందు గూడా కేకే గారి సర్వీస్ ఇలానే ఉండబోతున్నాయి అంటారా? హ్మ్. ఎందుకు అడుగుతున్నాను అననంటే ఇప్పుడు మీరు 2019 ఎగ్జాక్ట్‌గా చెప్పారు. 2024 గూడా ఎగ్జాక్ట్‌గా చెప్పారు. మిమ్మల్ని నమ్మే చాలా వరకు బెట్టింగ్‌లు పెట్టిన సందర్భాలు గూడా ఇప్పుడు చాలా వరకు అవును. అవును. నడిచాయి. అంటే మీ మీద ఒక నమ్మకం అనేది అందరికి బిల్డ్ అయిపోయింది. కేకే గారు చెప్తే డెఫినైట్‌లీ అది చాలా వరకు రైట్ అయిపోతుంది. ధీమా మీద ఉండొచ్చు అని. కానీ మళ్ళీ అదే నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం గూడా చాలా కష్టం. సో, ఇక మీదట ఒకవేళ కేకే గారి సర్వీస్ చేయాల్సి వస్తే, ఇదే నమ్మకాన్ని బేస్ చేసుకొని ఇలా నిలబడి వెళ్ళిపోగలుగుతారా? ఇప్పుడు మన ప్రయత్నం లోపం లేకుండా హ్మ్. నిజాయితీగా, ధర్మ పద్ధతిలో మనం చేసుకునేదానికి ఎప్పుడు ప్రయత్నిస్తాం. హ్మ్. అది రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు నాకు నమ్మకం లేదంటే 4 నియోజకవర్గం మీద నమ్మకం లేదని అంటాం. హ్మ్. మేబీ మేము సరిగ్గా చేయలేదనిపిస్తుంది ఈ 4 నియోజకవర్గాలు. హ్మ్. దీన్ని పక్కన పెడదామండి. హ్మ్. 175 5 పక్కన పెట్టి 170 గురించి మాట్లాడుకుందాం. హ్మ్. మాకు రిపోర్ట్ అందలేదు అప్పుడు చెప్తాం. హ్మ్. అప్పుడు నమ్మకం లేకపోతే చెప్పేటప్పుడు. హ్మ్. ఆ నమ్మకం నిజాయితీ అంటే ఇది నమ్మకం లేక నమ్మకం లేదని, నమ్మకం ఉందని, ఇష్టపడుతున్నామంటే ఇష్టం లేదంటే ఇష్టం లేదని నిజాయితీగా చెప్పడం కదా! సో, అప్పుడు నిజాయితీగా చెప్తాం. రిజల్ట్ అనేది నా చేతిలో కాదు. మొత్తం నేను చేసిన ప్యాటర్న్ మటుకు ఇది నిజాయితీగా చేసి చెప్పేటప్పుడు నిజాయితీగా చెప్తాను. అంతవరకు మన చేతిలో ఉంది. ఓకే. అండ్ మనందరికీ తెలుసు ప్రశాంత్ కిషోర్ గారు. హ్మ్. సో, ఆయన చెప్పారు. ఏ పార్టీ వైపు నిల్చున్నా ఆయన ఆ స్ట్రాటజీస్‌ని ఆయన స్ట్రాటజీస్‌ని ఏ పార్టీకి ఇచ్చినా సరే, ఆ పార్టీ ఫార్మ్‌లోకొస్తుంది అనే ఒక మంచి అభిప్రాయం కూడా అందరికీ ఉంది. హ్మ్. అంటే నార్మల్‌గా ప్రూవ్ అయింది గూడా. ఇన్ ఫ్యూచర్ మీరు ఏ పార్టీకి మద్దతిచ్చినా, మీరు ఏ పార్టీకి మీ స్ట్రాటజీస్ ఆహ్, ఇచ్చినా సరే, ఆ పార్టీ ఫార్మ్‌లోకొస్తుంది. అంటే మీరు ఏదైనా ఒక పార్టీకి మద్దతివ్వడానికి రెడీగా ఉన్నారా ఇన్ ఇవ్వం. ఫ్యూచర్? ఇప్పుడు లేదు. ఎప్పుడు ఇవ్వం. ఏ పార్టీకి ఏ ఇవ్వరు. పార్టీకి ఇవ్వం. ఇప్పుడు కాదు ఇండి ఎప్పుడు ఇవ్వం. హ్మ్. ఇప్పుడే కాదు రేపొద్దున సంస్థ అలా డెవలప్ అయిపోయి నేనున్నా పోయినా కేకే సర్వీస్ అనేది కేకే బ్రాండ్ అనేది ఏ పార్టీకి మద్దతుగా పలకదు. ఒక చిన్న తేడా ఏంటంటే మీరు అడిగిన పని చేసి పెడతది. మీ సర్వే కావాలి చేసి పెడతాం. ఎమ్మెల్యేస్ ఉంచాలా తీయాలా చేసి పెడతాం. లేకపోతే కొత్త నాయకులు ఈ విలేజ్‌లో ఎవరున్నారు, గ్రామాల్లో ఎవరున్నారు, లేకపోతే మండలాల్లో ఎవరున్నారు చేసి పెడతాం. మేము వర్క్ చేసి పెట్టేస్తాం కానీ ఒక అసోసియేట్ మీరు దానికి ఉపయోగపడం ఓవరాల్‌గా. మేము గెలిచేదానికి ఏం చేయాలంటే అది చేసి పెడతాం. హ్మ్. ఈ ప్యాటర్న్ చేసుకుంటే గెలుస్తారు మీరంటే అది అంటే మొత్తానికి మీకు సహకరిస్తాం గానీ ఫ్రీలాన్సింగ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాం. సో, ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తారు. చెప్తాను ఒకవేళ నేను. అలా చేసినా అలా సరే. చేసినా అడుగుతాం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సర్వేస్ హ్మ్. హ్మ్. చూసుకుంటే, హ్మ్. ఒక పార్టీకి కొన్ని మద్దతిస్తున్నాయి. హ్మ్. ఇంకొక పార్టీకి కొన్ని మద్దతిచ్చి ఎగ్జిట్ పోల్స్‌ని కూడా రిలీజ్ చేసాయి. అసోసియేట్ అవ్వం అట్లాగనమాట. హ్మ్. అసోసియేట్ అవ్వం ఓవరాల్‌గా.